ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రం పరిసర గ్రామాల్లో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో చోరీలు జరుగుతుండటంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లని టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. పట్టణంలోని పలు ఇళ్లలో జరిగిన చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మరోవైపు దొంగతనాల్ని అరికట్టేందుకు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు వదిలి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మేడపై పడుకునేవారు ఇంట్లో లైట్ ఆన్ చేయాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత రాత్రి వేళల్లో కొంతసేపు గస్తీ నిర్వహించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ దొంగతనాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో చాలా రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉన్న వస్తువులని దొంగిలించినట్టుగా పోలీసులు గుర్తించారు. చాలా మంది దొంగలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. పాత నేరస్తులు ఉన్నట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ముఖ్యంగా చాలా విషయాలు అవగాహనకు చెప్తా ఉన్నారు కామారెడ్డి పోలీసులు. ముఖ్యంగా ఇంట్లో రాత్రి సమయంలో పడుకుంటే సమయంలో అయితే మేడపై పడుకుంటే కనుక అంటే ఎండాకాలం తీవ్ర ఉక్కపోతూ ఉంటుంది కాబట్టి మేడపై పడుకునే వాళ్ళు కింద ఇంట్లో లైట్ వేసి ఉంచాలి. ఎందుకంటే లైట్ వేసి ఉంచితే ఇంట్లో ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది కాబట్టి దాంతో దొంగలు వచ్చే అవకాశం ఉండదని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గ్రామాల్లో ఇటు వీడీసీ కమిటీలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో పెద్ద మనుషులు కావచ్చు, ఇటు యువత కావచ్చు, పెద్ద ఎత్తున గస్తీ నిర్వహించాలని చెప్తున్నారు. లేట్ టైం పడుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గస్తీ చేస్తే కనుక పోలీసులతో పాటు ఇప్పటికే పెట్రోలింగ్ చేస్తున్నాము, దాంతోపాటు పోలీసులకు సహకరించే విధంగా గస్తీలు చేపట్టాలని చెప్తున్నారు. అంతేకాకుండా విలువైన వస్తువులని ఇంట్లో పెట్టద్దని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైనా బయటకు వెళ్లే వారు ఎవరైనా ఉంటే అంటే చుట్టుపక్కల ఇళ్ళకు కావచ్చు, లేకపోతే పాత ఇళ్లకు తాళాలు వేసి కొత్త ఇంట్లో పడుకోవడం. ఎందుకంటే ఈ మధ్యలో పెద్ద ఎత్తున కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పాత ఇంట్లో ఎవరైనా రెంట్కు ఉన్న వారు ఎవరైతే ఉంటే వాళ్ళు ఆ పాత ఇంట్లో తాళాలు వేసి కొత్త ఇంట్లో పడుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడ కూడా పాత ఇంట్లో కూడా ఖచ్చితంగా ఎవరొకరు ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఆ ఏరియా అంతా కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ గస్తీ నిర్వహించాలని చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు కూడా సీరియస్గా హెచ్చరిక జారీ చేస్తున్నారు. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచొద్దు, డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఉంచొద్దు అని చెప్తున్నారు. దీంతో ఆ గ్రామాల్లో గస్తీ అయితే నిర్వహిస్తే కనుక దొంగతనాలు అరికట్టే అవకాశం ఉంటున్నట్టుగా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉందండి. థ్యాంక్ యూ రాజేష్.